దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రితుం తర్వాత 11వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు కలిగిన లేఖన భాగము, సువార్త లేఖన భాగం లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం మొదలు 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తున్నాము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల గుండా నేటి ధ్యాన అంశాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు తనకున్నటువంటి యథార్థతను ప్రకటన చేసే మాటలు మనకు ఈ మొదటి కొరింథీ పత్రికలో మనకు కనబడటాన్ని మనము చూస్తూ ఉన్నాము. తనను తాను అపోస్తులలో అతి తక్కువ వాడిగా, అపోస్తుల్లో ఉండుటకు నేను అర్హుడను కాను అనేటువంటి మాట తాను పలుకుతూ తనను తాను ఎంతగానో తగ్గించుకున్నటువంటి తన విధేయత, తన స్థితి అనేది ఎలా ఉంది అనే విషయం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చాలా విషయాలను తాను కొన్ని పోలికలుగా మాట్లాడుతున్నటువంటి విషయాలు తాను తర్కిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. తక్కిన శిష్యులతో సహా వారు కూడా ఎలాగనో దేవుని నమ్మి వారిని వారు ఎలాగనైతే దేవునికి విధేయులుగా చూపించుకున్నటువంటి స్థితి ఉందో ఆ సువార్త కొరకై వారు ఎలా అయితే నమ్మకమైనటువంటి కార్యాలు చేశారో ఆ విషయాలను గురించినటువంటి వివరణ కూడా ఇక్కడ ఇవ్వబడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. తాను ఏ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో నేను అపోస్తులందరిలో కూడా, అంటే శిష్యులందరిలో కూడా నేను తక్కువ వాడిని అనే మాట పౌలు ఉపయోగించాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, పౌలు జరిగించిన పరిచర్యను చూసినప్పుడు, పౌలు చేసినటువంటి సువార్త పరిచర్య విధానాలను చూసినప్పుడు తాను చేసిన పరిచర్య ఎంతో ఉన్నతమైన పరిచర్య, ఎంతో ఘనమైనటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తిగా పౌలు ఉన్నాడు. అంతేకాదు నూతన నిబంధన మనం గమనం చేస్తూ ఉంటే చాలా వరకు తాను రాసినటువంటి పత్రికల ప్రభావం సంఘాల మీద, తాను స్థాపించిన సంఘాలు, అలాగే అప్పటికే ప్రభువు వార్తను విని వాటిగా ఏర్పడినటువంటి సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు సహితం పౌలు లిఖించిన లిఖితమైనటువంటి విషయాలను బట్టి వారు పురికొల్పబడటం, వారిలో ఉన్నటువంటి తప్పులను సరిచేసుకోవటం, ఇలాంటి అనేకమైనటువంటి కార్యాలు పౌలు ఆనాటి కాలంలో సువార్త పరిచర్యలో తాను జరిగించిన వాడిగా ఉన్నాడు. 10వ వచనం చూస్తూ ఉంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని కృప నన్ను ఎలా నెట్టింది అంటే, అక్కడ ఉన్న అపోస్తులు అనబడినటువంటి ప్రతివారాలలో కూడా, అంటే తక్కిన 11 మంది శిష్యుల కంటే కూడా నేను మరి ఎక్కువ స్వార్థ ప్రకటన చేయగలిగాను. అది ఎలా అంటే, ఏమాత్రము అది నా శక్తి కాదు, ఏమాత్రం అది నా ఘనత కాదు అనే మాట తాను తెలియచెప్తూ తనను తాను ఎంతగానో తగ్గించుకుంటున్నటువంటి మనస్తత్వాన్ని పౌలు వ్యక్తీకరించడాన్ని ఇక్కడ మనము గమనం చేస్తున్నటువంటి వారంగా మనం ఉన్నాం. అంతేకాదు మనం ఆలోచన చేయాలి. 11వ వచనం, నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించున్నాము, అలాగుననే మీరును విశ్వసించుతారు. ఇదిగో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేనైనా అలా ప్రకటించాను, తక్కిన శిష్యులు అనగా పేతురు మిగిలిన శిష్యులు అందరూ కూడా అదే విధానంలో ప్రకటించాడు. వాస్తవానికి పౌలు ఈ మాటలు చెప్పేటప్పుడు అక్కడ సంగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు పౌలు గొప్పవాడా, అపోల్లో గొప్పవాడా, అంటే పేతురు గొప్పవాడా అనే తర్కం కూడా అది మొదలైనటువంటి తీరులు ఉంటుంది. అంతేకాదు ఇప్పటికీ కూడా కొన్ని సంఘాలను మనం గమనం చేస్తూ ఉంటే పౌలును వెంబడిస్తున్నటువంటి సంఘంగా మేము ఉన్నాము, అన్ని జనుల మధ్య మేము పరిచర్య చేస్తూ ఉన్నాం, మేము జరిగించే పరిచర్య మీరు జరిగించే పరిచర్య లాంటిది కాదు అనే విధానాన్ని ఎలాగున క్రైస్తవ సమాజంలో కూడా కొందరు మాట్లాడేటువంటి తీరులు ఉన్నాయి. ఎందుకోసం అంటే పౌలును అంతగా గొప్ప చేసే విధానంలో, అంతేకాదు పౌలు చేసినటువంటి నమ్మకత్వానికి తగిన స్థితిని బట్టి ఇప్పటికీ అలా వెంబడించేవారు ఉన్నారు అనేటువంటి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వైఖరి అనేది ఎలాంటిది అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, పౌలు కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను చేసిన పరిచర్య సహితం అది దేవుని శక్తి వల్లే చేశాను, నన్నేమాత్రం గొప్ప చేయటానికి వీల్లేదు, నన్నేమాత్రం ఘనతకెక్కించడానికి వీల్లేదు, మీరు ఏ ఘనత చెల్లించాల్సినా అది దేవునికి మాత్రమే చెల్లాలి. ఆ విధానాన్ని పౌలు చెప్పేవాడుగా ఉన్నాడు.
అయితే మనం ఆలోచన చేయాలి. మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ వారికి ఎరుగకుండగానే వారు ఏం చేస్తున్నారంటే, పౌలు వారు, అపొల్లో వారు అని చెప్పి వారిలో వారు తర్కాన్ని పెంచుకుంటున్నారు. వారిలో వారు విభేదాన్ని పెంచుకుంటున్నారు. ప్రభువుని వెంబడించే విషయంలో వారు ప్రభువుకి శిష్యులై ఉండాలి తప్ప, శిష్యులుగా ఉన్నటువంటి మాకు శిష్యులై ఉండకూడదు అనేటువంటి మాట పౌలు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, అలా అని అపొల్లో తక్కువేడు కాడు. అపొల్లో కూడా ఎలా అంటే దేవుని కోసమే తాను నమ్మినటువంటి విధానంలో తన యొక్క కార్యాలు చేశాడు. తాను కూడా ప్రకటిస్తుంది ఎవరిని అంటే అది కేవలం ప్రభువును మాత్రమే. ఈరోజు మనము ఈ వైఖరి మనం కలిగి ఉండాలి. వాస్తవానికి సంఘం అభివృద్ధి చెందుతున్నటువంటి విధానంలో, సేవకుల స్థితులు కూడా ఘనమైనటువంటి తీరులోనికి వెళుతున్నటువంటి విధానంలో ఒకరిని ఒకరు వారు విమర్శించుకునే ధోరణి అది ఏమాత్రం కూడా క్రీస్తు సువార్త పరిచర్యకు అది తగని సంగతి. దేవుడు ఎవరిని హెచ్చించాలో, ఎవరిని తగ్గించాలో అది ఆయన చిత్తంగా ఉంటుంది. దేవుడు ఎవరిని హెచ్చించినా, ఎవరిని తగ్గించినా అది ఆయన ఉద్దేశమే. తగిన కాలమందు నేను హెచ్చించువాడను, తగ్గించినా అది నేనే, హెచ్చించినా అది నేనే. అది దేవుడు చెప్పినటువంటి మాట. అయితే మనం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఫాలోవర్స్ కోసం లేదా వేరు సంగతుల కోసం, వేరు గొప్ప కోసం, వేరు వారిని కనపరుచుకోవటం కోసం ఈ సంగతులు వేరు విధానంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ సువార్త లేఖన భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే, సువార్త లేఖన భాగంలో చెప్పబడినటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారిని వారు గొప్ప చేసుకునే కొందరు, వారు ఎలాంటి వారు అంటే, వారిని వారు గొప్ప చేసుకుంటూ ఇతరులను తృణీకరించే స్వభావం కలిగిన వారు అనే మాట స్పష్టంగా అక్కడ మాట్లాడబడింది. లూకా సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సత్యం అక్కడ మాట్లాడబడుతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇదే విధానం ఎక్కువ కనబడుతున్నటువంటి తీరు మనకు అర్థమవుతున్నటువంటి స్థితి కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం నుండి మనం చూస్తుంటే, 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఎలా అట, వారిని వారే నమ్ముకుని, వారిని గొప్ప చేసుకుని ఇతరులను తృణీకరించేవారు. అంటే ఏంటి అంటే, నేను చేసేదే కరెక్ట్, నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను, నేను చేసింది ఏదైనా సరే అది సరిగ్గానే ఉంటుంది, నేనే అనేటువంటి స్వభావం. అంతేకాదు ఎదుటివారు చేసేది వారు సరిగ్గా చేసినా వారిని ఎట్టి పరిస్థితుల్లో అవును అని ఒప్పుకోరు. ఏమాత్రం కూడా వారు చేసేది మంచి అని ఒప్పుకోరు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వారు మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా సరే వారిని అంగీకరించే స్వభావం వారిలో ఉండదు, కానీ తృణీకరించే స్వభావం ఉంటుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు విషయాలు ఎలా ఉంటాయి అంటే, అంగీకరించడం పక్కన పెట్టండి, లేదా సమర్థించడం పక్కన పెట్టండి, తృణీకరించే విషయం వెంటనే వారి మాటల్లో, వారి వైఖరిలో, వారి చేష్టల్లో కనబడుతుంది. ఈ విధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదు అనేటువంటి మాట ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ చెప్పే ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రార్థన గురించిన ఉపమానం చెప్తూ, ఇదిగో ప్రార్థన చేయడానికి ఇరువురు మనుషులు అక్కడ నిలబడి దేవుని ముందు ప్రార్థన చేసే వారిలో ఎవరు ఎలాగనో ప్రార్థిస్తూ ఉన్నారంటే, ఇదిగో నీకు అది చెల్లిస్తున్నా, నీకు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని ఎంతగానో నీవు చెప్పినట్టుగా ఆచరించే విధానంలో నేనున్నాను అని చెప్పి తాను మాట్లాడుతూ, నేను ఇతరుల వలె పాపం చేస్తున్న వారిలా నేను లేను, ఇతరుల వలె నేను నీ యొక్క మాటలలో నీ యొక్క కృపలు పొందుకున్నటువంటి విధానానికి సంబంధించిన ఏ మాటను కూడా తిరస్కరించిన వాడిగా నేను లేను, అన్నీ కూడా నేను యథార్థంగా చేస్తూ ఉన్నాను అని చెప్తూ తాను ఏం చేస్తున్నాడంటే, తనను తాను హెచ్చించుకుంటున్నటువంటి విధానం తాను ప్రకటిస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు అక్కడ నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఇదిగో ఏంటి తాను ప్రార్థన చేసే విధానం అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సంగతులను చూస్తూ ఉన్నప్పుడు, నేను ఈ పాపం చేయట్లే, ఆ పాపం చేయట్లే, అలా నేను లేను, ఇలా లేను, నేను అన్యాయస్తుని కాను. అంతేకాదు ఇక్కడే ఉన్న నా ముందు ఉన్నటువంటి ఇతడి వలె కూడా నేను లేనందున, ఈ సుంకరి వలెనైనను నేను లేనందున నీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాననే మాట చెప్పాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఉన్న వ్యక్తిని నలుగురిలో కూడా తోలనాడేటువంటి తీరు, వ్యతిరేకించే తీరు, తృణీకరించే తీరు, అంగీకరించే మనస్తత్వం కాదు. అది ఎలా అంటే, అది ఏ తీరును ఉన్నా కూడా అది దేవునితో మాట్లాడేటప్పుడు పైకి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆ పైకి చెప్పే విధానం ఎందుకోసం అంటే, ఆ మాట తృణీకరించేందుకే. ఈ స్థితి చూసినప్పుడు తనను తాను గొప్ప చేసుకునే తనను చూచి, ఇదిగో సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపు నేను కన్నులెత్తుటకు ధైర్యం చాలక
పాపినైన నన్ను కరుణించుమని తాను పలుకుతున్న మాట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవన స్థితిలో నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనే దానికంటే మన పాపం ఏంటి, మనమేంటి, మన స్థితి ఏంటి అనేది పరిశీలన చేసుకోవటం చాలా అవసరం. పౌలు అదే మాట చెప్తున్నాడు. ఎంతో గొప్పవాడిగా గొప్ప పరిచయం చేసిన తాను ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అపోస్తులుగా ఉండటానికి యోగ్యుడు కానివాడిని, కానీ నేనేమైతే అది అయ్యున్నానో అది ఎలా అంటే అది కేవలం నీ కృప. నీవు నన్ను పిలుచుకోకపోతే, నీవు నాకు దర్శనం ఇవ్వకపోతే, నీవు నన్ను పట్టుకోకపోతే, నీవు నీ పరిచర్య చేయటంలో నన్ను స్థిరుడిగా చేయకపోతే ఈరోజు నేనేమీ కాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నాడంటే, సన్హెద్ర సభలో ఒక గొప్ప స్థాయిలోనికి ఉన్నటువంటి స్థితి కాదు, తాను ఆనాటి సమయంలోనే గమాలియేలు చెంత విద్యను అభ్యసించినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంతగానో గొప్ప నిపుణత కలిగినటువంటి తీరులో యుద్ధాలు చేయగలిగినటువంటి సమర్థుడు, ఇంత గొప్ప నైపుణ్యాలు కలిగి ఇంత గొప్ప స్థితి కలిగి ఉన్న పౌలు తానేం చెప్తున్నాడంటే, ఎదుగో నేను ఏమాత్రము కూడా యోగ్యుడను కాను, నేను అపాత్రుడను, నేను క్రైస్తవులను, క్రీస్తును అంగీకరించిన ప్రజలను హింసించినందున. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనకు ఈ మనస్థితి ఉందా? యథార్థత ప్రకటించే మనస్థితి మనకుందా అనేది చాలా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. అంతేకాదు పౌలు అక్కడ మాట్లాడుతూ తన యథార్థతను ప్రకటన చేస్తున్నటువంటి తీరులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దావీదు గుర్తుకు వస్తాడు. దావీదు ఎలా అయితే హిస్సోపుతో నన్ను కడుగు అని దేవుని ప్రార్థన చేశాడు, ఇదిగో నేను నీ సన్నిధానంలో నిలబడటానికి నీ కృప నాకు దూరం కానియొద్దు, నేను చేసిన పాపం వల్ల నీవు నాతో మాట్లాడక మౌనంగా ఉండినటువంటి స్థితి నాకెంతో బాధ కలిగించే స్థితిగా ఉందని చెప్పి దేవుని ముందు దావీదు వేడుకున్న విధానం ఉంది. అంతేకాదు దావీదులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణాన్ని గనక మనం చూడగలిగినప్పుడు, తాను తన శత్రువులు మరణిస్తే విలాప కీర్తనలు రచించాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, శత్రువులను కూడా, అంటే సోదరులలో ఉన్నవారిని శత్రువులుగా తాను ఎన్నడూ చూడలే. తనను చంపటానికి సౌలుతో కలిసి ప్రయాణాలు చేసి, సౌలుతో కలిసి యుద్ధాలు చేసి, సౌలుతో కలిసి ఎలా అయితే సౌలు చెప్పిన మాట ప్రకారంగా ఇశ్రాయేలు, అలాగే మనం ఇశ్రాయేల్ అనగానే 12 గోత్రాల్లో దావీదు పక్షాన 2 గోత్రాలు వహిస్తే 10 గోత్రాలు సౌలు పక్షాన ఉన్నాయి. అలాంటి సందర్భంలో సౌలు మరణానంతరం అబ్నేరు అనేటువంటి వ్యక్తి దావీదు చెంతకు వస్తాడు. ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటే ఈ 10 గోత్రాలకు సంబంధించినటువంటి పెద్దలు దావీదును ఇంకా అంగీకరించలేదు. అయితే వారు ఎవరిని అంటే సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతును రాజుగా వారు చేసుకున్నారు. అలాంటి సందర్భంలో అబ్నేరు సౌలుతో కూడా యుద్ధ స్థితులలో పాలొందని పొందినటువంటి వ్యక్తి. అదే వ్యక్తి ఇప్పుడు సౌలు అనంతరం ఇష్బోషెతుగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి తన పక్షం వహించిన తీరులో అబ్నేరు దావీదును కలుసుకోవటానికి వచ్చిన సందర్భం ఉంది. ఆ సమయంలో అబ్నేరు మరణమైనటువంటి పరిస్థితులను చవిచూడిన స్థితులు వాటెల్లగా అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భాల్లో ఎలాగున అబ్నేరు మరణించాడు. అబ్నేరుని గురించి ఒక విలాప కీర్తన పాడాడు. సౌలుని గురించి కూడా మనకు తెలుసు. సౌలు యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినప్పుడు సౌలు మరణించిన సందర్భాన్ని బట్టి తాను కూడా ఎంతగానో ఏడ్చిన వాడుగా ఉన్నాడు. సౌలును బట్టి తాను విలాప కీర్తన పాడినటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి, ఆహా ఆహా బలాఢ్యులు పడిపోయిరి, ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, సున్నత లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి. ఈ మాటలు సౌలు మృతి నొందిన సందర్భంలో దావీదు ఒక విలాప కీర్తన పాడాడు. సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును తరుముతున్నాడు, దావీదును చంపాలనుకున్నాడు. కానీ సౌలును ఎప్పుడు కూడా దావీదు శత్రువుగా చూడలేదు. అంతేకాదు తరువాత ఎలా అయితే అబ్నేరుని గురించి కూడా ఒక పాట పాడాడు. అబ్నేరుని గురించి కూడా ఒక విలాప కీర్తన 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 34వ వచనం, ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండాను, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగూ కీర్తన ఎత్తి పాడగా జనులందరూ మరి ఎక్కువగా ఏడ్చిరి. ఈ మాటలు ఎవరి కోసం మాట్లాడుతున్న తీరు అంటే అదే విధానం మనం జ్ఞాపకం చేస్తుంటే, సౌలు అనంతరం రాజుగా ఇష్బోషెతు ఉంటే
ఇష్బోషెతు కూడా మరణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దావీదు దగ్గర మెప్పు కోసం ఇష్బోషెతును చంపి తన తలను తీసుకుని వస్తే అక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో సౌలు కోసం నేను విలపించిన సంగతి, సౌలును నేను శత్రువుగా చూడని సంగతి మీకు తెలియదా? మీరు చేసిన కార్యం ఏంటి అని చెప్పి వారిని ఇష్బోషెతును చంపినందుకు వారిని కూడా చంపించినటువంటి విధానం దావీదు చేశాడు. దాని అర్థం ఏంటి అంటే, శత్రువులుగా వారు దావీదును చూస్తున్నప్పటికీ కూడా దావీదు ఏదైతే యథార్థతను తాను విడిచిపెట్టడం లేదంటే, యోనాతానుకు తాను ఇచ్చిన మాట ప్రకారంగా తాను ఆ మాటను నిలువబెట్టుకుని, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుని గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న వేళ అక్కడ ఒక చక్కని మాట మనము చూస్తూ ఉన్నాం. నష్టము కలిగినను మాట తప్పుడు అనేటువంటి మాట మనం కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయంలో దావీదు ఎలా అయితే తాను రచించినటువంటి సంగతులను గురించినటువంటి వివరణలలో ఈ మాటలు మనకు కనబడుతుంది. దావీదు రచించిన ఈ కీర్తన మనం చూస్తున్న నాడు తాను ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నాడంటే, ఇదిగో నేను యోనాతానుకు మాట ఇచ్చాను. ఏమనంటే, ఎలాగనో తన కుమారులకు తన ఇంటి వారికి హాని చేయనని నేను మాట ఇచ్చాను. కానీ నా వలన ఇష్బోషెతు మరణమైనటువంటి పరిస్థితి, యోనాతాను కుమారుడు ఇష్బోషెతు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన విషయంలో ఆ కీడు కలుగకుండగా ఇష్బోషెతు మరణమైనటువంటి పరిస్థితుల్లో తాను ఏం చేస్తున్నాడంటే, తన వాగ్దానం ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే తాను నిలువబడుతూ ఎవరైతే ఇష్బోషెతును చంపిన వారుగా ఉన్నారో వారిని చంపినటువంటి విధానం, తాను జరిగించినటువంటి స్థితులు మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధానాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దావీదు ఎలాంటి తీరు అంటే, ఒకవేళ తనకు అడ్డుగా తనకు ఎదురుగా తాను సింహాసనం ఎక్కటానికి ఇక్కడ కలిగేటువంటి ఆస్కారంగా అడ్డుగా ఉన్నటువంటి వ్యక్తులను చంపి దావీదు దగ్గర గొప్ప తెచ్చుకుందామని అనుకుంటే వారికి దావీదు ఏమి విధించాడంటే శిక్ష విధించిన వాడిగా ఉన్నాడు. సోదరుల విషయంలో తాను ఎలా ఉన్నాడంటే, తాను ఎంతో యథార్థత కలిగినటువంటి వాడిగా, దేవుడు ఎప్పుడు తనను సింహాసనం ఎక్కిస్తే అప్పుడే, దేవుడు ఎలాగ నా కృప చూపించాలని సమయం ఇస్తాడో ఆ ప్రకారంగానే, దేవుడు ఒకవేళ ఇంకా ఆలస్యమైతే పర్వాలేదు, అది దేవుని చిత్తం, ఇంకా ఆలస్యమై ఈ మార్గంగా వెళ్ళిపోతే, అంటే ఈ అన్యాయమైనటువంటి మార్గం గుండా నేను వెళితే త్వరగా నేను రాజును కావచ్చు అని దావీదు అనుకోలే. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేయాల్సిన స్థితి ఇదే. దేవుడే నన్ను హెచ్చించాలి, దేవుడే, ఒకవేళ నేను తగ్గినా అది దేవుని చిత్తమే అనేటువంటి తీరు మనలోనికి వస్తే మనం ఏం చేస్తామంటే, మన పాపాన్ని ఒప్పుకొని దేవుని ముందు మనం మోకరిల్లుతూ దేవుని గణపరిచే వారంగా ఉంటాం. పౌలు అదే సంగతి, యథార్థపరుడుగా పౌలు ఉన్నాడు. దావీదు కూడా అదే యథార్థతను తన జీవితంలో చూపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువారు అక్కడ చూపిస్తున్నటువంటి ఉపమాన తీరుల్లో కూడా, ఇదిగో నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని గొప్ప చేసుకోవటం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే, నీ పాపం ఏంటో నిన్ను నీవు తెలుసుకుని నిన్ను నీవు తగ్గించుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటి సత్యం మనము ఎరిగి ఉండటానికి ప్రభువు ఆ చక్కని ఉపమానాన్ని పరిచయానికి సుంకరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంతో ప్రార్థించే విధానంలో మన స్థితి ఎలా ఉండాలి అనేటువంటి మాటలు చెప్పాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ విధానాన్ని అవలంబిస్తూ దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.